హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక అద్భుతమైన న్యూ టెక్నాలజీ అయినటువంటి క్రిప్టో ప్రపంచంలోనే ప్రజెంట్ ట్రెండింగ్ గా నిలిచిన ఇంటర్లింక్ నెట్వర్క్ ఫ్రీ క్రిప్టో మైనింగ్ ప్రాజెక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది ఒక డీసెంట్రలైజ్డ్ హ్యూమన్ సెంట్రిక్ నెట్వర్క్ ప్లాట్ఫామ్ గా మనం తెలుసుకోవచ్చు. ఒక్కొక్క యూజర్ కి పర్సనల్ డిజిటల్ ఐడెంటిటీ, సెక్యూర్డ్ వాలెట్ అండ్ డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ లాంటి మెయిన్ ఫీచర్స్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క మెయిన్ విజన్ ఏంటంటే 1 బిలియన్ వెరిఫైడ్ రియల్ హ్యూమన్స్ ను ఆన్ బోర్డింగ్ చేయడం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద మరియు మోస్ట్ అథెంటిక్ హ్యూమన్ నెట్వర్క్ ను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుని క్రిప్టో కరెన్సీని అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా హ్యూమన్ సెంట్రిక్ బ్లాక్ చైన్ నెట్వర్క్ ను బిల్డ్ చేయడమే ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క మెయిన్ ఉద్దేశం అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే రియల్ హ్యూమన్స్ తో నెట్వర్క్ ను బిల్డ్ చేయడం, అంతేకాకుండా బాట్స్ మరియు ఫేక్ అకౌంట్స్ కి చెక్ పెట్టడానికి ఫేస్ రికగ్నిషన్ ద్వారా ఐడెంటిటీని క్రియేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ కు మెయిన్ బ్యాక్ బోన్ అయినటువంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలైన గూగుల్ ఫర్ స్టార్టర్ అండ్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ వంటి కంపెనీలు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ కి ఫండింగ్ కూడా ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా NIST అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్టాండర్డ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్. సో ఇది వచ్చేసి US గవర్నమెంట్ కి సంబంధించిన ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు US లోని 500 ఫార్చ్యూన్ కంపెనీలకి వాటి యొక్క స్టాండర్డ్స్ ను వెరిఫై చేసింది. అందులో ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ ల్యాబ్స్ యొక్క యాక్యురసీ, ఫేస్ రికగ్నిషన్, ఎర్రర్ రేట్స్ అండ్ స్టెబిలిటీ విషయంలో వెరిఫికేషన్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. అప్పుడు ఇంటర్లింక్ ల్యాబ్స్ లేటెస్ట్ NIST యొక్క లీడర్ బోర్డులో ఇంటర్లింక్ ల్యాబ్స్ _002 అనే కోడ్ నేమ్తో రిజిస్టర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ఇంటర్లింక్ ల్యాబ్స్ ప్రపంచ క్రిప్టో చరిత్రలో ఎన్నడూ ఏ క్రిప్టో కరెన్సీ కూడా స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వడం జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్లింక్ నెట్వర్క్ తన నేటివ్ కాయిన్ ని న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ లో 2026లో లిస్ట్ చేస్తున్నామని కంపెనీ యొక్క చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. దీని వైట్ పేపర్స్ ని ఒకసారి చూసినట్లయితే ఇంటర్లింక్ నెట్వర్క్ డ్యూయల్ టోకెన్ మోడల్, ITLG మరియు ITL టోకెన్స్ అయితే తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అయితే ITLG టోకెన్ అనేది కమ్యూనిటీ గవర్నెన్స్ కోసం, అంటే ఇంటర్నల్ గా వాలెట్ ట్రాన్స్ఫర్ మరియు గేమింగ్ కోసం మనం వాడుకోవచ్చు. ITLG టోటల్ సప్లై వచ్చేసి 100 బిలియన్ గా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ITL టోకెన్ యూటిలిటీ కోసం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ QR కోడ్ పేమెంట్స్, ట్రేడింగ్, ఫెయిట్ కరెన్సీగా మార్చుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. ITL టోకెన్ యొక్క టోటల్ సప్లై వచ్చేసి 10 బిలియన్ గా ప్రకటించడం జరిగింది. దీని లిస్టింగ్ విషయానికి వస్తే Q4 2025 కానీ ఇన్ కేస్ లేట్ అయితే Q1 2026 లో లిస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా QR కోడ్ పేమెంట్స్ సిస్టమ్ ఆల్రెడీ 6 కంట్రీస్ కి ఎనేబుల్ చేయడం జరిగింది. క్రిప్టో కరెన్సీ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కంట్రీస్ లలో QR కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. త్వరలో అన్ని కంట్రీస్ కి యాక్సెస్ చేస్తామని కోర్ టీం వాళ్ళు చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇంటర్లింక్ నెట్వర్క్ మైనింగ్ స్టార్ట్ చేయకపోతే వెంటనే స్టార్ట్ చేయండి. మనం ఈ ఫ్రీ క్రిప్టో మైనింగ్ స్టార్ట్ చేయడానికి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మరియు Gmail ID ఉంటే సరిపోతుంది. ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ స్టోర్లలో లైవ్లో ఉంది. వెంటనే డౌన్లోడ్ చేసి సైన్ అప్ అయ్యి మైనింగ్ స్టార్ట్ చేయండి. రిఫరల్ ID మీ ఫ్రెండ్స్ ఎవరైనా మైనింగ్ చేస్తుంటే వాళ్ళకి, లేకపోతే నా రిఫరల్ ID స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అది వాడుకోండి. ప్రజెంట్ ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో 31 లక్షల మందికి పైగా జాయిన్ అయ్యారు. చాలా స్పీడ్ గా గ్రో అవుతుంది. మైనింగ్ స్పీడ్ కూడా రోజుకి 180 ITLG వరకు ఇస్తున్నారు. కాబట్టి మైనింగ్ స్పీడ్ తగ్గక ముందే మైనింగ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫ్రీ మైనింగే కాబట్టి ట్రై చేస్తే తప్పు లేదు. అండ్ మనం టెక్నాలజీని అర్థం చేసుకొని టెక్నాలజీతో పాటు మనం నడుచుకుంటే బెటర్. లేకపోతే ఈ ప్రపంచం మనల్ని వెనక్కి నెట్టేయగలదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను.
సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం.